హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏంటి బస్ జర్నీ అనుకుంటున్నారా? మేమైతే అందరం మా ఫ్యామిలీతో భద్రాచలంకి వెళ్తున్నాం. సో ఆ విశేషాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అయితే డౌట్ వచ్చింది కదా. మేము ఇప్పుడు అయితే భద్రాచలం విత్ మై ఫ్యామిలీ. సో బస్ దిగి అయితే మేమైతే గుడికి వచ్చేసాము. భద్రాచలంలో ఆ శ్రీరామచంద్రుడు పెద్ద గుడి ఎంత ఫేమస్, అదే భద్రాచలంలో చిన్న గుడి అనమాట. కోదండ రామాలయం ఇక్కడ మా పూర్వీకులది అనమాట. సో మా అంటే మాది అని కాదు, అందరిది. సో గుడికి అయితే వచ్చేసాము. ఇదిగోండి రాముల వారిని దర్శనం చేసుకోండి. నేను దర్శనం చేసుకునేది కాక మీకు అందరికీ కూడా చూపిస్తున్నాను. అందరూ మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోండి. ఈరోజు అయితే రామ అవతారం అన్నమాట. సో చాలా చక్కగా అలంకరణ చేశారు పూజారి గారు. సో ఇక్కడే అనమాట మేమందరూ ఫ్యామిలీ అందరూ వచ్చి ఎన్ని బాధలున్నా మర్చిపోయి సంతోషంగా గడుపుతామన్నమాట. సో ఇంకా బస్ జర్నీ చేసి అలసిపోయాం కదా, ఇంకా దిగిన వెంటనే అందరూ గోదావరికి వెళ్ళడానికి రెడీ అయ్యాం. రాజక్క రాదేం గోదావరికి వెళ్తున్నామని చెప్పు. సో ఫ్యామిలీ అంతా కలిసి గోదావరికి అయితే వచ్చేసామండి. చూడండి ఎంత బాగున్నాయి, వాటర్ అయితే చాలా చక్కగా ఉన్నాయి. కానీ కూల్ క్లైమేట్ అనమాట. వింటర్లో వెళ్ళాం కాబట్టి చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. సో ఆ రోజు ఈవినింగ్ అనమాట తెప్పోత్సవంకి కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడ నదిలో దీపాలు వదలడానికి అంతా షాప్స్ కూడా చాలా బాగున్నాయి. అన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట, దీపాలు, పసుపు, కుంకుమ అంతా. సో ఫస్ట్ అయితే మా వాళ్ళందరూ మా చిన్ని పాపతో కలిసి స్నానం చేయడానికి రెడీ అయిపోయారు. చూడండి మా మ్యాగీ చక్కగా ఆడుకుంటుంది. కానీ నాకు భయం వేస్తుంది, వాటర్లో ఎలా ఆడుతుంది, చలికి వణుకుతుందా అని భయం వేస్తుంది. సో స్నానం చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి బట్టలు మార్చుకోవడానికి పక్కన ఇలా తెరలు కూడా వేశారనమాట లేడీస్ కోసము. సో కంఫర్ట్గా ఉందన్నమాట అంతా. సో మా వాడైతే బాగా మునిగాడు. చూడండి మా వారు అందరినీ తీసుకొచ్చి ముంచేస్తున్నారన్నమాట గోదావరిలో. ఇంకా నన్ను రమ్మన్నారు, నేను ఇప్పుడే రానని చెప్పాను. ఇంకా మా చిన్న పాపని తీసుకెళ్ళి ముంచేశారనమాట. సో తను వణుకుతూ అలా స్నానం చేస్తుంది, బాగా ఆడుకుంటుంది అనమాట. చూడండి ఎంచక్క ఆడుకుంటుంది, మా అత్తయ్య వాళ్ళు ఆడిపిస్తున్నారు. సో ఫస్ట్ అయితే తనకి స్నానం చేపించేసాం. తర్వాత ఇంకా మా వాళ్ళందరూ ఫీట్లు చేస్తున్నారనమాట. మా మరిది, మా ఆయన అందరూ చూడండి ఎగురు దూకుతున్నారు. సో చాలా చక్కగా ఆడుకున్నాం అనమాట, చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో గోదావరిలో చాలా చక్కగా అందరూ అయితే బాగా ఎంజాయ్ చేశాను అనమాట స్నానం చేసి. సో గోదావరి స్నానం తర్వాత గోదావరి నదికి పూజ చేసి అమ్మవారికి, గోదావరికి, గంగానదికి, గంగాదేవికి అలాగే పూజ చేసి మేమందరం ఇలా దీపాలు వదులుతామన్నమాట. సో ఎప్పుడు స్నానం చేసినా మేము ఇలా దీపాలు వదలడం అనేది కామన్గా చేస్తామన్నమాట. భార్యాభర్తలము ఇద్దరము ఫ్యామిలీతో కలిసి అలా దీపాలు వదులుతాము. ఎందుకంటే అదొక నమ్మకం, అంటే ఏం గొడవలు లేకుండా బాగా కలిసికట్టుగా ఉంటాము అనేసి అదొక నమ్మకం అన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా అమ్మవారికి పూజ చేసుకొనేసి అలాగే ఆ కోదండ రాముడికి పూజ చేసి అలాగే గంగానదికి పూజ చేసి అలా దీపాలు వదిలామన్నమాట. నేను, మా ఆయన, మా పాప ఒక దీపము, మా మరిది, మా చెల్లెలు ఒక దీపం అలా వదిలామన్నమాట మా ఫ్యామిలీ అంతా. సో స్నానం అయిపోయాక ఇంకా ఈరోజు మా గుడిలో తెప్పోత్సవం అనమాట. తెప్పోత్సవం సంబరాలు అయితే జరుగుతున్నాయి. అలాగే చిన్న కోదండ రామస్వామి ఆలయం అని చెప్పాను కదా, ఆ గుడి మహత్యం, విశిష్టత కూడా ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, అందరూ చూడండి. సో ఈ వీడియో చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మేమైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాన్ని చూడడానికి మేము తిరుపతి నుంచి భద్రాచలంకి వస్తామన్నమాట. ప్రతి ఇయర్ అంతే, శ్రీరామనవమికి కూడా మేము వస్తాము భద్రాచలంకి. ఫ్యామిలీ అంతా కలిసి ఏం మొక్కులు మొక్కున్నా కూడా మాకు నెరవేరుతాయి అన్నమాట. అందుకే ఎవ్రీ ఇయర్ తప్పకుండా అస్సలు మిస్ అవ్వకుండా మేమైతే వస్తామన్నమాట భద్రాచలంకి. మీరందరూ కూడా తప్పకుండా విచ్చేసి తప్పకుండా దర్శనం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా స్నానం అయితే అయిపోయింది.
ఇదిగోండి, ఒక భక్తురాలు తెప్ప అనేది బహుమతిగా సమర్పించింది అమ్మవారికి. సో ఆ తెప్ప మీద ఉత్సవ విగ్రహాలు కూర్చోపెట్టి తెప్పోత్సవం అనేది చేస్తున్నారనమాట పూజారి గారు. చిన్న గుడిలో, కోదండ రామాలయంలో చాలా బాగా చేశారండి అలంకరణ అయితే. సో మేమంతా అయితే చాలా బాగా మొక్కున్నాము దేవుణ్ణి, మీరు కూడా దర్శించుకోండి. సో ఈ గుడి విశిష్టత మహత్యం కూడా ఇంకో వీడియో చేసి పెడతాను, అందరూ తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.